సౌత్ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న స్టార్ హీరోయిన్ శృతి హాసన్. ప్రముఖ నటుడు కమల్ హాసన్ కుమార్తెగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టినా తన టాలెంట్తో సొంత ఇమేజ్ క్రియేట్ చేసుకున్నారు. కేవలం నటిగానే కాకుండా గాయనిగా కూడా తన ప్రతిభను నిరూపించుకున్న ఆమె కొంతకాలంగా సినిమాల సంఖ్య తగ్గించినప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం ఎప్పుడూ యాక్టివ్గా ఉంటుంది. తన వ్యక్తిగత విషయాలు, మ్యూజిక్, లైఫ్ స్టైల్కు సంబంధించిన విషయాలను అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది. కొంతకాలంగా ముంబైలో ఉంటున్న శృతి హాసన్ షూటింగ్స్ కోసం హైదరాబాద్, చెన్నై మధ్య ప్రయాణాలు చేస్తుంటారు. ఇప్పటికే హైదరాబాద్లో ఆమెకు ఇల్లు ఉండగా, తాజాగా తన స్వస్థలం చెన్నైలో కూడా ఓ సొంత ఇంటిని కొనుగోలు చేసింది. చెన్నైలోని ఓ గేటెడ్ కమ్యూనిటీలో కొనుగోలు చేసిన కొత్త ఇంటికి శృతి హాసన్ ఇటీవల సంప్రదాయ పద్ధతుల్లో గృహప్రవేశం చేశారు. ఈ వేడుకకు సంబంధించిన ఫోటోలను ఆమె సోషల్ మీడియాలో షేర్ చేసింది. సోమవారం ఉదయం జరిగిన ఈ వేడుకలో శృతి స్వయంగా పూజా కార్యక్రమాల్లో పాల్గొంది. సాంప్రదాయ దుస్తుల్లో చాలా అందంగా కనిపించిన శృతి నేలపై కూర్చుని పూజ చేస్తూ కనిపించింది. కొత్త ఇంట్లో ఆనందంగా అడుగుపెట్టిన ఈ ఫోటోలు చూసిన అభిమానులు, సినీ ప్రముఖులు ఆమెకు శుభాకాంక్షలు తెలియచేస్తున్నారు. అయితే ఈ ఫోటోల్లో శృతి కుటుంబ సభ్యులు ఎవరూ కనిపించలేదు. తండ్రి కమల్ హాసన్, సోదరి అక్షర హాసన్ సహా కుటుంబ సభ్యులు ఎవరూ ఈ కార్యక్రమంలో కనిపించలేదు. కేవలం కొంతమంది స్నేహితులు మాత్రమే హాజరైనట్లు తెలుస్తోంది. ఇక సినిమాల విషయానికి వస్తే, శృతి హాసన్ ఇటీవల రామ్ చరణ్ పెద్ది సినిమాలో ప్రత్యేక గీతంతో అలరించారు. ప్రస్తుతం విజయ్ సేతుపతి సరసన ట్రైన్, దుల్కర్ సల్మాన్తో ఆకాశంలో ఒక తార సినిమాల్లో నటిస్తున్నారు. అలాగే మరో వెబ్ సిరీస్లో కూడా భాగం కానున్నట్లు సమాచారం.